అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యము విందాము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. మరొకసారి, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు ఎవరైతే భయముతో భక్తితో ఉంటారో వాళ్ళందరికీ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. నీకు తోడుగా నా సన్నిధి ఉండును అని వాక్యం ఉంది. అంటే దేవుని యొక్క ఆత్మ కాపుదల నీ వెంట ఎప్పుడు ఉంటుంది. ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన ఆత్మ నీతోటి ఎప్పటికీ తోడుగా నీడగా ఉంటుంది. ఎవరి ఎమ్మడి ఉంటుంది అంటే దేవునికి లోబడి, దేవుని ఎమ్మడి, దేవుని వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, దేవునికి ఎవరైతే లోబడతారో వాళ్ళెమ్మడ ఆయన పరిశుద్ధాత్మ సన్నిధి అనేది ఎప్పటికీ ఉంటుంది. ఆమేన్. ఈరోజు కూడా మీరు చేసే ప్రతి పనిలో ఆయన కృప కాపుదల ఉండి నడిపిస్తాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. అందరం ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, నీకు వందనాలు ప్రభువా. యేసయ్య నీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన అధికారంతో నేను ప్రార్థన చేస్తున్నా. మా యూట్యూబ్ ఛానల్ చూస్తూ వాక్యం విని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తున్నా ప్రతి బిడ్డని పేరు పేరు వరుసగా మీరు దీవించండి నాయన. ఎందరో లైక్ చేసి షేర్ చేస్తున్నారు, వారిని దీవించండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వారిని కాపాడండి నాయన. సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న ప్రతి బిడ్డకు ఏ అవసరం ఉన్నదో, ఏ ఇబ్బంది ఉన్నదో నాకు తెలియదు, కానీ నైనా వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న రోగాలు, వారికి ఉన్న వ్యాధిని యేసయ్య నీ నామములు దూరపరచండి. యెహోవా సన్నిధి నీ మీద ఉదిగింపజేస్తానని చెప్పినావు నాయన. నీ ఆత్మతో నింపి నీ కాపుదల నుంచి నడిపించండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని ఉంచండి. మీరు మహిమ పొందమని, మమ్మల్ని అందరినీ కాపాడమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీకోసం ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలు ఏకీభవిస్తూ లైక్ చేసి షేర్ చేస్తున్న వారందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.